వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ దాడి ఘటన బీఆర్ఎస్ మెడకు చుట్టుకోబోతుంది. ఈ ఘటన వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందన్న కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలను బీఆర్ఎస్ తప్పుపట్టింది. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ పై దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. నరేందర్ రెడ్డిని విచారించిన అనంతరం పోలీసులు కొడంగల్ కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు నరేందర్ రెడ్డికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. భూములు ఇవ్వమంటూ లాగచర్ల గ్రామస్తులు నిరసన తెలుపుతూ కలెక్టర్తో సహా అధికారులపై రాళ్లతో దాడి చేసిన ఘటనను కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో A1 గా ఉన్న బీఆర్ఎస్ నేత సురేష్ తో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఎన్నిసార్లు ఎప్పుడు ఫోన్లో మాట్లాడాలన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లాగచర్ల అధికారులపై దాడికి పాల్పడిన 55 మందిని గుర్తించిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసుపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు సురేష్ తో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడినట్లు తెలుస్తుందన్న మంత్రి ఈ ఘటన వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా ఉపేక్షించేదే లేదని తెలిపారు. నిందితుడు సురేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడినట్లు కూడా ఫోన్ రికార్డు ఉందని మంత్రి కోమటి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడులకు దిగిన వారిని మద్దతిస్తామని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్ వెళ్లింది ప్రజాభిప్రాయ సేకరణ కోసమేనని, రైతులందరూ కలిసి వద్దంటే అక్కడ పరిశ్రమను పెట్టరని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కాల్ డేటాను, వాట్సాప్ కాల్ సందేశాలను కూపీలాగుతున్నారు.